పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ஆமா நான் நடிகன் தான், இப்ப யாரும் இல்லைண்டா. என்னமோ புதுசா கண்டுபிடிச்ச மாதிரி. ஆனா நான் அரசியலுக்கு வந்துட்டு நடிக்கல, அரசியல் நான் நடிக்கல. ஆனா நீங்க என்ன பண்றீங்க? அரசியல்ல இருந்துகிட்டே நாடகம் மேல நாடகம் போடுறீங்களே, அப்ப உங்க எல்லாரையும் நாடக நடிகர்கள்னு சொல்லலாமா? ஒன்றிய அரசோட பவரை கையில் வச்சுக்கிட்டு திமுகவோட ஒரு நாடகம் மற்றும் பலரோட ஒரு நாடகம், அப்ப உங்க எல்லாரையும் ஒரு டேஞ்சரான நாடக கம்பெனின்னு சொல்லலாமா? இந்த பாஜகவோட சரண்டர் ஆகி இருக்கிறதோட மட்டும் இல்லாம இந்த ஊழல்லையே ஊறி போய் இருக்கிற இந்த ரெண்டு பேரும் நமக்கு வேணாமுங்க. அதனால மக்களே, உங்க எல்லாரையும் கையெடுத்து கும்பிட்டு கேட்கிறேன், பூத்துக்கு போய் ஸ்டாலின் சார் கிட்ட இருந்து நம்ம தமிழ்நாட்டை காப்பாத்தி ஆகணும், நம்ம ஜனநாயகத்தை காப்பாத்தி ஆகணும். என்ன பிஸியா இருந்தாலும், என்ன வேலையா இருந்தாலும், என்ன வெளியூர்ல இருந்தாலும், எந்த பூத்துல உங்களுடைய ஓட்டு இருக்குதோ அங்க வந்து தயவு செஞ்சு நம்மளுடைய விசில் சின்னத்துக்கு உங்க ஓட்டு போடுங்க. தயவு செஞ்சு உங்க விஜய்க்கு ஒரு வாய்ப்பு கொடுங்க. இந்த நேரத்தில் வெளிநாட்டில இருந்து பணம் செலவு பண்ணி ஃப்ளைட் டிக்கெட் புக் பண்ணி இங்க வந்து ஓட்டு போட வந்த நம்மளுடைய நண்பிகள் உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். ఎస్ ఈ పిలుపే తమిళనాడు ఓటర్లని కదిలించింది అని చెప్తున్నారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవడానికి విజయ్ ఏదైతే భావోద్వేగంతో చెప్పాడో ఈ పిలుపే కారణం. మీరు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా విమానాల ద్వారా వస్తారా, లేకపోతే ఇతర పనుల్లో ఉంటే వస్తారా, మీ పోలింగ్ బూతులకు వచ్చి మీకు కేటాయించబడినటువంటి దానికి సంబంధించి ఆ పోలింగ్ బూతులో ఓటు హక్కును వినియోగించుకోండి. అది కూడా టీవీకే పార్టీకి, అంటే నాకు ఓటు వేయండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ముగింపు సభలో, ఎన్నికల ప్రచారం ముగింపు సభలో చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఓటరు దేవుళ్లకు నేను నమస్కరించి చెప్తున్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని విజయ్ ఇచ్చినటువంటి ఈ పిలుపుతోనే దాదాపుగా గత కొన్నేళ్ల నుంచి ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా బద్దలైపోయాయి. ఈసారి పోలైనటువంటి ఓటింగ్ శాతం విజయ్కి అనుకూలంగా ఉంటుందనేటువంటి మాట అయితే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. తమిళనాట సెంటిమెంట్కి పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి విజయ్ ఏదైతే భావోద్వేగంతో ప్రార్థించాడో ఆ సెంటిమెంట్కి తమిళ ఓటర్లు కదిలారు. ఓటు హక్కును గతంలో వినియోగించుకోలేనటువంటి వాళ్ళు, వినియోగించుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఈసారి వచ్చే రికార్డు స్థాయిలో ఓటు వేశారు అని అంటే విజయ్ లాస్ట్లో ప్లే చేసినటువంటి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అన్నమాట. అయితే పర్టికులర్గా తమిళనాడు అయితే అందరూ చెప్తూ ఉన్నారు. ఇక తమిళనాడు ఎన్నికల్లో ఓటర్లు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు, రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి పోలింగ్ అయింది. అంటే 1952 నుంచి ఎప్పుడూ లేనంత భారీ పోలింగ్ నమోదైందని అక్కడ రాజకీయ వర్గాలే చెప్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకే 82.24% ఓటింగ్ నమోదైంది. 2011లో అత్యధికంగా 78.29% ఓటింగ్ నమోదైంది. అప్పుడు పరిస్థితులకి నాటి రికార్డుని ఓటర్లు ఈ ఎన్నికల్లో బద్దలు కొట్టారు. పళనిస్వామి పోటీ చేసినటువంటి ఎడప్పాడిలో హైయెస్ట్గా 89.09% ఓటింగ్ నమోదైందంటే చూడొచ్చు. స్టాలిన్ సొంత నియోజకవర్గం కొలతూరులో 83.58% పోలింగ్ అయితే నమోదైంది. విజయ్ పోటీ చేసిన పెరంబూర్లో 86.72% ఓటింగ్ నమోదైంది. తిరుచి ఈస్ట్లో 79.32% ఓటు నమోదైంది. రికార్డు స్థాయిలో పోలింగ్తో పొలిటికల్గా టెన్షన్ అయితే మొదలైంది. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ భారీ ఓటింగ్ అనేది, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైన ప్రతిసారి యాంటీ ఇన్కంబెన్సీ అనేది తెర మీదకి వస్తూ ఉంటుంది. కానీ ఈసారి తమిళనాడులో నెలకొన్నటువంటి పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. చూద్దాం ఎలాంటి తీర్పుని ఉండబోతుందనేది మే 4వ తారీఖు క్లియర్ కట్గా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈసారి తమిళనాట ఓటర్లు రికార్డు సృష్టించారు, చరిత్రను మేము తిరగరాశాం. ఈ స్థాయిలో పోలింగ్ అనేది అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి. పోలైన ఓట్లన్నీ కూడా, అంటే ఈ రికార్డు స్థాయి ఓట్లు ఎవరికి ప్లస్ అవుతాయి, ఎవరికి మైనస్ అవుతాయని డిస్కషన్ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలి? మీరు అన్నట్టు ఏదైతే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం అనేది ఖచ్చితంగా పెరిగింది. దాంతోపాటు ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా అటు పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు పెద్ద ఎత్తున ఓటర్లు అయితే మరి ఆ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా, అంటే ఈసారి ఖచ్చితంగా రికార్డు కొట్టింది. మొత్తం ఓటింగ్ శాతం అంతా కూడా పెరిగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే 82.24 ఓటింగ్ శాతం అనేది ఖచ్చితంగా పెరిగింది.
పెరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికైతే అంటే ఎన్నడూ లేని విధంగా 1952 నుంచి కూడా ఈ రికార్డు అనేది లేదు. ప్రస్తుతం అయితే ఈ రికార్డు మరి బద్దలు కొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. 2011లో ఓటర్ల శాతం అయితే 78.29గా నమోదైంది. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి 82.24 నమోదవడం రాష్ట్ర చరిత్రలోనే, తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే ప్రథమంగా చేరింది. సో ఇంకా ఇది కేవలం 5 గంటల వరకు ఉన్నటువంటి రిపోర్ట్ ఇది. ఈ 5 గంటల వరకు ఇదే రిపోర్ట్ వచ్చింది. సో ప్రస్తుతం ఇంకా పెద్ద ఎత్తున లోపల క్యూ లైన్లో ఉన్నారు. దాదాపు 90, 95, 98 వరకు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. దీంట్లో యువత కీలకంగా వ్యవహరించనున్నారు. యువత అందరూ కూడా ఓటింగ్లో పాల్గొననున్నారు. విజయ్ ఏదైతే చెప్పాడో, విజయ్ ఖచ్చితంగా అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నటువంటి ఆయన లాస్ట్ స్పీచ్ ఏదైతే ఉందో, కొంత భాగోద్వేగంతో ఆయన స్పీచ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ స్పీచ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఓటర్లను కదిలించింది. ఓటర్లు అందరూ కూడా ఇంటి నుంచి ఓటింగ్కి వచ్చి ఓట్లో పాల్గొన్న పరిస్థితి కనబడుతూ ఉంది. తమిళనాట పెద్ద ఎత్తున ఇది ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏదైతే ఏదైతే స్టాలిన్కు సంబంధించి కొలతూరు 83.58 ఓటింగ్ శాతం నమోదైంది. అలాగే పళనిస్వామికి సంబంధించినటువంటి ఎడప్పడి 89.09 శాతం, అంటే దాదాపు 90% నమోదైన పరిస్థితి కనబడుతోంది. విజయ్ పెరంబూర్లో మరి 86.72% నమోదైన పరిస్థితి కనబడుతూ ఉంది. తిరుచి ఈస్ట్లో 79.32% నమోదైంది. ఇప్పటివరకు 5 o'clock వరకే ఇదంతా కూడా జరిగింది. దాదాపు ఇంకొక 2 గంటల పాటు కూడా మరి లోపల చాలామంది ఇంకా లైన్లో ఉన్నారు, ఇంకా ఓటింగ్ వేస్తూ ఉన్నారు. కాబట్టి దాదాపు 95 నుంచి 98 వరకు ఓటింగ్ పర్సెంటేజ్, ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ ఓటింగ్ శాతం అనేది ప్రస్తుతం విజయ్కి లేకపోతే అన్నా డిఎంకేనా వీటన్నిటికి కూడా మరి పరిణామం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయ్ చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో, గతంలో ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది, ఎవరు ఊహించని రీతిలో మొత్తం కూడా రిజల్ట్ వస్తాయి అనేది ఆయన చెప్పిన మాట. ఆ మాట నిజం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి, అందరూ కొత్త ఓటర్లు కాబట్టి, 1.5 కోటి పైన మరి యంగ్ అంటే మొత్తం కూడా యువత ఉన్నారు. ఆ యువత అంతా మరి విజయ్ వైపు ఉంటే ఖచ్చితంగా ఓటింగ్ శాతం అనేది విజయ్కి వచ్చే అవకాశం కనబడుతుంది. చూడాలి మరి మే 4న ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మురళి. రైట్, అంటే దీనికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. విజయ్ అభిమానులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మా అధినేత ఇచ్చినటువంటి పిలుపుతోటి జనం కదిలారు, వీరందరూ కూడా మార్పుని కోరుకుంటున్నటువంటి జనం అనేటువంటి మాటను కూడా విజయ్ అభిమానులు చెప్తున్నారు కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్గా మీరు అన్నట్టు అంటే ఎలక్షన్ ఇప్పుడు ఓటింగ్ జరుగుతుంది ప్రస్తుతం. సో ఇప్పటి వరకు కూడా అన్ని పోలింగ్ సర్వేలు కూడా విజయ్కి పర్సెంటేజ్ 10%, అలాగే 11-12 ఆ పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు పోలింగ్ దాదాపు 82-83% అయిన తర్వాత విజయ్కి దాదాపు 20% పోలింగ్ శాతం, అంటే 20% ఓటింగ్ షేర్ అనేది ఉంటుంది అంటూ కూడా కొంత ఇప్పుడు సర్వేలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ విజయ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, విజయ్ వర్గం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కనుక మేము ఊహించిన స్థాయిలో కొన్ని సీట్లు కనుక ఖచ్చితంగా రాబడితే కనుక మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామంటూ కూడా మరి వాళ్ళు ప్రస్తుతానికి చాలా ధీమాతో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి దాంట్లో కొంత మరి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే విజయ్కి ఎక్కువ సీట్లు వస్తే కనుక, అటు మరి డిఎంకేకు ఎక్కువ సీట్లు వస్తే కనుక అక్కడ మరి ఇటు అన్నా డిఎంకేకు మరి ఎట్లాంటి ఓటింగ్ వస్తుంది, లేదంటే అన్నా డిఎంకే లేదంటే విజయ్కి ఎక్కువ సీట్లు వస్తే కనుక డిఎంకే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. చూడాలి అసలు ఓటింగ్ షేరు ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ రానుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మురళి. రైట్, ఇక తమిళనాట పోలైనటువంటి ఓటింగ్ శాతానికి సంబంధించి తమిళనాట పొలిటీషియన్స్ గుండెల్లో రైళ్ళు అయితే పరిగెడుతున్నటువంటి పరిస్థితి. చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. అంటే మొదటిసారి పోటీ చేస్తున్నటువంటి నేతలు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు కూడా ఏంటి ఈసారి ఈ స్థాయిలో పోలింగ్ నమోదైంది, ఈ పోలింగ్ అనేది దేనికి దారితీస్తుంది, ఎటువంటి పరిస్థితులు వస్తాయని కూడా ఒకంత ఆందోళనలో అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. కేవలం విజయ్ ఇచ్చినటువంటి పిలుపుతోనే ఈ స్థాయిలో ఓటర్లు కదిలొచ్చారా, లేకపోతే ఎవరున్నా కానీ ఎవరు లేకపోయినా కానీ స్టాలిన్ ఉంటే చాలు అనుకునేటువంటి వారు,
ఇటువైపు మొగ్గు చూపడానికి ఆ స్థాయిలో పోలింగ్ నమోదైందా, లేకపోతే తమిళనాట రాజకీయాల్ని మారుద్దామని ముందడుగు వేసినటువంటి వారి పర్సంటేజ్ కింద చూడొచ్చా, లేకపోతే అభిమానులు కావచ్చు ఇతర నేతలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ అంటే విజయ్ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సింపతిని గెయిన్ చేశాడు విజయ్. ఇటు కుటుంబ పరంగా, సినిమా పరంగా, రాజకీయ పరంగా, కేసుల విషయంలో కూడా అన్ని విధాలా తాను ఎదుర్కొన్నటువంటి వాటికి సంబంధించి తాను సింపతిని గెయిన్ చేశాడు కాబట్టి ఈ స్థాయిలో పోలింగ్ నమోదైందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చూడాలి మే 4వ తారీఖు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది.